హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటీ ఆన్లైన్ అసెస్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మెయిల్ అనేది మనకు ఒకటి పంపిస్తుంది. అది ఎలా అంటే, మీరు రిజిస్ట్రేషన్ అయితే మీకు కంపల్సరీ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీ ఏ ఈమెయిల్తో అయితే ఆ మెయిల్కి మెయిల్ వస్తుంది. మెయిల్ చెక్ చేసుకోండి. సో ఆ రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత మీ మెయిల్కి డైరెక్ట్ అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ అడ్మిట్ కార్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టెప్స్ లింక్ కూడా ఈమెయిల్లోనే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మీకు జిరాక్స్ కాపీ అనేది తీసుకుని మీతో ఎగ్జామ్ సెంటర్కి క్యారీ చేసుకోవాలి. ఏంటంటే అది ఒక హాల్ టికెట్ టైప్ అనమాట. సో దాంతోపాటు మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఒకటి క్యారీ చేసుకుంటే చాలు. ఒకటి చాలు, రెండు అవసరం లేదు. సో అండ్ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మీతో ఉండాలి. గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా సరే క్యారీ చేస్తే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అడ్మిట్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలన్నమాట. అండ్ ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయింది ఎప్పుడంటే March 31 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో రిజిస్ట్రేషన్ అనేది March 23, 19th కూడా క్లోజ్ అయిపోయాయి. అండ్ నా ఎగ్జామ్ వచ్చేసి April 9th పడింది నాకు. సో నేను రీసెంట్గానే రాశాను ఈ ఎగ్జామ్. సో అందుకే ఇంకా తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ వీడియో కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను. సో టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ అంటే అంత ఈజీ ఏం కాదండి. మీకు వచ్చే యాప్టిట్యూడ్ స్కిల్స్తో రాసేద్దాం, మీకు వచ్చి కోడింగ్ స్కిల్స్తో రాసేద్దాం అనుకుంటే మ్యాక్సిమం రాసేవాళ్ళు రాస్తారు. కానీ ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి 3 షిఫ్ట్స్ ఉంటాయి మనకి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9:30కి స్టార్ట్ అవుద్ది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి 2కి స్టార్ట్ అవుతుంది, 5:30 క్లోజ్ అవుద్ది అనమాట. కరెక్ట్గా ఎలా చెప్పానంటే, నా షిఫ్ట్ వచ్చేసి 2 to 5:30 పడింది. అస్సలు ఇంకా మనం వన్స్ 2కి ఎంట్రీ అయ్యామంటే ఎగ్జామ్ హాల్లోకి మళ్ళీ 5:30కే ఇంక బయటికి రావాలి. దానికి సబ్మిట్ బటన్ అనేది ఏమీ ఉండదు. సో అది ఆటోమేటిక్ సబ్మిషన్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, సో నార్మల్ అన్ని యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ ప్రతిదీ ఉంటుంది. మీకు వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, మీకు రానివి కూడా ఉంటాయి. రియల్ టైం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామో అవి కూడా అలానే సాల్వ్ చేసి మనం ఎంసీక్యూస్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి, కొన్ని మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువ ఎంసీక్యూసే ఉంటాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ డిలీట్ చేస్తూ ఆప్షన్ రిమూవల్ చేస్తూ అక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ చేస్తే ఈజీ అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే, స్టార్టింగ్ వెళ్ళగానే సెంటర్కి వెళ్ళగానే అడ్మిట్ కార్డ్ అనేది చెక్ చేస్తారు, ఆధార్ కార్డ్ అనేది చెక్ చేస్తారు. రెండిటిలో డేట్ ఆఫ్ బర్త్ ఒకలా ఉంటే మాత్రమే లోన్కి అలౌ చేస్తారనమాట. మీరు సెంటర్కి వెళ్ళగానే రూమ్ నెంబర్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండిపోతారు అక్కడే బయట. సో అలా ఉండాల్సిన అవసరం లేదు. మనకి లోన్కి వెళ్ళిపోయిన తర్వాత మన రూమ్కి వెళ్ళే ముందు మనకి అక్కడ రూమ్ నెంబర్ అనేది చెప్తారు వాళ్ళు. సో హడావిడిగా వెళ్ళిపోద్దు. జాగ్రత్తగా అన్నీ పెట్టుకుని నేను చెప్పిన విధంగా గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది 2 పెట్టుకోండి మీ దగ్గర. ఆధార్ కార్డులో డేట్ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్స్, పాన్ కార్డ్ ఇలాంటివి. మ్యాక్సిమం అడ్మిట్ కార్డులో ఏ డేట్ ఉంటే ఇందులో కూడా అదే డేట్ ఉండేలా చూసుకుని మాత్రం మీరు లోన్కి వెళ్ళండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమనుకుంటారంటే, లోన్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేద్దాం అనుకుంటారు. కానీ అలా ఎలా ఉండదు, అంతా బాగానే ఉంటుంది. ప్రాసెస్ అంతా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఇస్తాడు, తర్వాత న్యూమరికల్ ఇస్తాడు, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ ఇస్తాడు. ఈ 3 అయిపోయిన తర్వాత వీటికి అడ్వాన్స్డ్ లెవెల్ ఇస్తాడు. యాప్టిట్యూడ్ అనేది అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్, అడ్వాన్స్డ్ రీజనింగ్ అనేది ఇస్తాడనమాట. ఇవి అయిపోయిన తర్వాత కోడింగ్ సెక్షన్లోకి వచ్చేసరికి సేమ్ దీనికి లాగానే అడ్వాన్స్డ్ కోడింగ్ ఈజీ అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్ మీడియం కూడా ఇస్తాడు. ఇక్కడ నేను డిఫికల్ట్ అని ఇస్తాను ముందు,
కానీ డిఫికల్ట్ కాదు, అక్కడ మీడియం అనేది ఇస్తాడు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈజీ అయితే సెకండ్ స్టెప్ వచ్చేసి మీడియం అనమాట. సో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా యూస్ఫుల్ అయిందో చెప్తున్నాను నేను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అక్కడ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా, వాటికి ఈచ్ సెక్షన్కి వచ్చేసి ఇంత టైం అని ఉంటుంది. సో మీరు టైంలో మీకు ఆ బిట్ వచ్చినా రాకపోయినా ఆ బిట్ అనేది మీరు అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే దానికి మార్క్స్ రావచ్చు రాకపోవచ్చు, అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే మీరు ఆ బిట్ అటెంప్ట్ చేసేయండి, అయిపోద్ది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి టైం రావగానే ఆటోమేటిక్ సబ్మిట్ అయ్యి మళ్ళీ బ్యాక్ రావడానికి ఉండదు, బ్యాక్ సెక్షన్ రావడానికి ఉండదు. అర్థమవుతుందా నేను చెప్పింది? మీరు ఇది అర్థం చేసుకుంటే మీకు ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే క్వాంటిటేటివ్ రీజనింగ్ అయిపోతాయి కాబట్టి ఈచ్ సెక్షన్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ కానీ 15 క్వశ్చన్స్ కానీ ఉంటాయి. క్వాంటిటేటివ్, వెర్బల్, న్యూమరికల్. సో అండ్ దాని తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుందని చెప్పాను కదా, అవి అయిపోయిన తర్వాత లాస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి చెప్పాను కదా కోడింగ్ ఉంటుంది అని. అది ఏంటంటే ఈజీ లెవెల్ ఉంటుంది, మీడియం లెవెల్ ఉంటుంది, రెండు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. అడ్వాన్స్డ్లోనే ఈజీ, మీడియం అనమాట. సో మనకి ఇక్కడ ట్రిక్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారో నాకు తెలియదు కానీ బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వచ్చిన వీడియో వస్తుంది ఏంటని అనుకోవద్దు. నేను పెట్టే వీడియో కాకుండా నేను చెప్పేది ఏంటో వినండి. అక్కడ 5 టైప్స్ ఆఫ్ కోడింగ్ ఉంటాయంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేయొచ్చు అనుకుంటారు కొంతమంది, కానీ అలా కాదు. 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈజీ కోడింగ్లో 5 క్వశ్చన్స్ ఇస్తారనమాట. అదే అడ్వాన్స్డ్ కోడింగ్ ఈజీ అని చెప్పాను కదా, దానికి 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వచ్చేసి జావాలోనే రాయమంటారు, ఇంకొక క్వశ్చన్ వచ్చి పైథాన్లోనే రాయాలి. అలా అక్కడ ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో ఈచ్ క్వశ్చన్కి వచ్చి ఒక లాంగ్వేజే ఇస్తారు. మనకి నచ్చినట్టు లాంగ్వేజ్ మార్చుకోవడానికి అయితే ఉండదు. సో 5 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈజీలోనే అవే ఉంటాయి, మీడియంలో కూడా అవే ఉంటాయి. రెండు అడ్వాన్స్డ్ అనమాట, జావా, పైథాన్, C++, పెర్ల్ అనమాట. మీరు మ్యాక్సిమం రాసి టెస్ట్ కేసెస్ మ్యాక్సిమం అవగొట్టే ఛాన్సెస్ ఉంటే రాసండి. అది ఆటోమేటిక్ సబ్మిషన్ వరకు మీకు చాలా టైం ఉంటుంది. ఫస్ట్ సెక్షన్కి వచ్చేసి ఈజీ కోడింగ్ వచ్చి 30 మినిట్స్ ఉంటుంది, మీడియం కోడింగ్కి వచ్చేసి 50 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మీరు రాసే ఛాన్సెస్ ఉంటాయి. 50-60 మినిట్స్ కూడా ఉంటుంది, మ్యాక్సిమం 60 ఉంటుంది. సో అలా కోడింగ్ సెక్షన్కి వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. మిగిలిన టైం మొత్తం మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్కి, వెర్బల్కి, న్యూమరికల్కి వీటికి సరిపోతుంది అనమాట. అక్కడ ఇచ్చిన టైం ప్రకారం 25 మినిట్స్ ఈచ్ 25 మినిట్స్ వస్తుంది. అలా 20 క్వశ్చన్స్, ఒక సెక్షన్ వచ్చేసి 20, ఒక సెక్షన్ వచ్చి 10, ఒక సెక్షన్ వచ్చి 15 క్వశ్చన్స్ అలా ఉంటాయి అన్నమాట. అడ్వాన్స్డ్ రీజనింగ్, అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అయితే 15 మినిట్స్ ఉంటుంది మ్యాథ్స్. సో కోడింగ్ వచ్చి ఇదంతా చెప్పేసాను కదా. సో ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెం ఫాస్ట్ అనిపిస్తే నేను ఏదైనా పాయింట్ ఏదైనా కాదు, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను మీకు. సో మీకు ఇంపార్టెంట్ అనిపించుకున్న చోట పౌజ్ చేసి కొంచెం ఆ పాయింట్ అర్థం కాకపోతే బ్యాక్కి వెళ్ళి చూస్తే మీకు మళ్ళీ అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ TCS NQT ఆన్లైన్ అసెస్మెంట్ ప్యాటర్న్ అయితే ఇది. అడ్మిట్ కార్డ్ అయితే మర్చిపోవద్దు, అది హాల్ టికెట్ టైప్ అనమాట. అండ్ ఏంటంటే మెయిన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అడ్మిట్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండేలా చూసుకోండి. ఇది ఎవరో చెప్పరు మనకి, అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కానీ అర్థమైనలే వెళ్ళిపోదాం మనం అనుకుంటారు చాలామంది. నేనైనా ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే చెప్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకున్న ప్రతి డౌట్ క్లారిఫై అవుతుంది. అలా కాకుండా వీడియో మధ్యలోనే చూసి అర్థం కాలేదు అనేసి అనుకుంటే ఏం అర్థం కాదు. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నా ఛానల్కి రీచ్ కూడా ఉంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో డైలీ పోస్ట్ ఉంటుందండి నా ఛానల్. సో
మీ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో టీసీఎస్ ఎన్క్యూటీ ఆన్లైన్ ఎగ్జామ్ కోసం ప్రతిదీ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. అంటే అడ్మిట్ కార్డు, పాస్పోర్టు అంటున్నారు కదా, సో నాకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో పదే పదే ఇది చెప్తున్నాను అనుకోవద్దు. ప్లీజ్ షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.